హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మన ఛానల్లో కార్తీక మాసంలో మనం చేసుకునే కార్తీక పౌర్ణమికి బెల్లం అన్నం. సో అన్ని ఫెస్టివల్కి చేసుకున్నాం, కానీ ఈ కార్తీక మాసంలో స్వీట్ అనేది చాలా కంపల్సరీ ఉండాల్సిందే. ఎందుకంటే శివయ్యకి కార్తీక మాసంలో మనం 365 ఒత్తులు వెలిగిస్తాం కాబట్టి అప్పుడు బెల్లం అన్నం పెట్టడం చాలా మంచిది, ప్రీతికరం కూడా. సో ఎప్పుడైనా సరే బెల్లం అన్నం ప్రిపేర్ చేద్దామంటే ఎక్కువ చేయకుండా కొద్దిగా ఒక టీ గ్లాస్ బియ్యం తీసుకొని దానికి మంచిగా కడిగేసుకొని ఒక 10 నిమిషాలు అనేది నానబెట్టేసుకోండి. దాని తర్వాత 1.5 గ్లాస్ మిల్క్ అయితే వేసుకోండి. ఏం ప్యాకెట్ మిల్క్ అయినా పర్లేదు, మామూలుగా దొరికే పాలైనా పర్లేదు అనమాట. 3 గ్లాసులు అయితే వాటర్ వేయండి. వాటర్ ఎందుకు ఎక్కువ వేసుకోవాలంటే అన్నం అనేది మనం తీసుకునే గిన్నె, పాలు, బెల్లం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇవి అన్నీ కరెక్ట్గా ఉంటే ప్రసాదం పాడవకుండా ఉంటుంది. చాలామందికి చిన్న డౌట్. నేను ఫస్ట్లో చేసేటప్పుడు అయితే నాకు అసలు ఒక్కసారి చేసేటప్పుడు బెల్లం తేడా వల్ల మరి దేని వల్ల తెలియకపోయేది, కానీ ప్రసాదం పాడేది. దాని తర్వాత నేను ఆలోచించి ఇలా ప్రసాదం చేయడం మొదలుపెట్టాను. ఎందుకంటే చిన్న బెల్లం కొంచెం తేడా ఉంటుంది, కొంచెం పాకం పట్టేసి జల్లెడ పట్టేస్తే సరిపోతుంది అనమాట. అప్పుడు ప్రసాదం అనేది పాడవకుండా ఉంటుంది, మనకు కూడా ప్రశాంతత ఉంటుంది. ఎందుకంటే ప్రసాదం కొంచెం అటు ఇటుగా అయినా బాధేస్తుంది, అదే దేవుడి కోసం చేసింది పాడైందా అనే ఫీలింగ్ ఉంటుంది కదా, అది లేకుండా ఉండడానికి. అన్నీ యాడ్ చేసిన తర్వాత 3 ఇలాచీలు దంచి చేసేయండి, ఫ్లేవర్ కోసమే. మీ దగ్గర ఉంటే వేయండి, లేకుండా పర్లేదు. అందరి దగ్గర ఆల్మోస్ట్ ఇలాచీ కంపల్సరీ ఉంటుంది. ఒక 3 ఇలాచీలు తీసుకొని దంచి వేసేసుకోండి అనమాట. మొత్తం కలిపేసి ఒక్కసారి కలపండి, మధ్య కలుపుతూ ప్రసాదం అనేది రెడీ చేసుకోండి. మీరు చేసే ప్రసాదం కిందకి కంపల్సరీ గంధం లేక పసుపు, కుంకుమ అయితే కంపల్సరీ పెట్టాల్సిందే. ఎందుకంటే మనం దేవుడి కోసం చేస్తున్నాం కాబట్టి ఆ ప్రసాదం దేవుడికి, కాబట్టి మనం ఇలా కొన్ని నియమాలు పాటిస్తూ ప్రసాదం అనేది రెడీ చేసుకోవాలి. ప్రసాదం అయితే ఆల్మోస్ట్ రెడీ అవ్వడానికి వచ్చేసింది. ఒక చిన్న మెతుకు తీసుకొని స్పూన్తోనే లేకపోతే గంటెతోనైనా ఒక మధ్యలో ఇలా కట్ చేయండి. అన్నం ఉడికిందా లేదా అని తెలియడానికి అన్నమాట. చేతితో పట్టుకోకుండా స్పూన్తోనే చేయండి అనమాట. ఎందుకంటే మన దేవుడి చేసే ప్రసాదానికి చేతితో అయితే ముట్టుకోకుండా చేయండి. అండ్ బెల్లం అయితే 1 కప్పు బెల్లం అనేది యాడ్ చేసుకున్నాను. మీ స్వీట్ ఎంత తినుకుంటారో అంతే వేసుకోండి. ఎందుకంటే కొన్ని బెల్లాలు స్వీట్ అనేది తక్కువ ఉంటుంది, కలర్ ఎక్కువ వస్తుంది కదా. కొన్ని బెల్లాలు స్వీట్ ఎక్కువ ఉన్నా కొంచెం కలర్ఫుల్గా కానరాదు అనమాట. కాబట్టి మీరు ఎంత తినగలుగుతారో అంతే వేసుకోండి. అంతేనండి, ప్రసాదం అయితే రెడీ అయిపోయింది. కొంచెం మెల్ట్ అవ్వడానికి టైం పడుతుంది బెల్లం. అది చూసుకుంటా మధ్యలో కలుపుతూ 1 నిమిషం అలా కలుపుతూ ఉంటే బెల్లం కూడా చక్కగా మెల్ట్ అవుతుంది. మీ దగ్గర బెల్లం పౌడర్ ఉంటే వేసుకోండి, లేకపోతే బెల్లం దంచి వేస్తే చాలా మంచిది. మనం దేవుడి కోసం చేసే దాంట్లో కొంచెమైనా కష్టపడాలి. కష్టపడకుండానే బెల్లం పౌడర్ తీసుకొచ్చి వేసేస్తే అది కరెక్ట్ కాదు కదా. బెల్లం దంచి చక్కగా వేసి కొద్దిగా లాస్ట్లో కొంచెం నెయ్యి వేసి 1 నిమిషం పాటు ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేయండి, అంతే. శివయ్యకి ఇష్టమైన బెల్లం అన్నం అయితే రెడీ అయిపోయింది. అంతేనండి, ఎక్కువ కష్టపడే అవసరం లేదు. సింపుల్గా ఒక చిన్న టీ గ్లాస్తోనే మనం ప్రసాదం అనేది రెడీ చేసుకున్నాం. మంచిగా చెప్పిన అనుకుంటున్నాను. కొన్ని టిప్స్ చెప్పాను. నేను చేసినప్పుడు ప్రసాదంలో కొన్ని మిస్టేక్ అయినవి కూడా చెప్పాను. మీరు ఆ మిస్టేక్ని సర్చ్ చేసుకుంటా ప్రసాదం అనేది రెడీ చేసుకుంటే సరిపోతుంది. ఇంతే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కంపల్సరీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా రెసిపీస్ ఉన్నాయి. ఇక నుంచి మంచి ప్రసాదాలు కూడా పెడతాను అనమాట. బై బై.